శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కానీ మీ ఇష్యూలో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు పట్టుబట్టుంటే అంటే ఆయన ఒక రకంగా అందరిని క్షమించాను మా నాన్నగారి విషయంలో అనేది అనుకోవచ్చా? ఒట్టిది అదంతా డూపు. వాళ్ళ నేపథ్యమే రక్తంతో పుట్టింది. దే ఆర్ క్రిమినల్స్. వాళ్ళ ఫాదర్ నుంచి రాయారెడ్డి క్రిమినల్, హీజ్ రౌడీ షీట్. రాజశేఖర రెడ్డి మంత్రిగా ఉండేటప్పుడు వాళ్ళ ఫాదర్ మీద ఉండే 1962 59 ప్రాంతంలో ఉండే రౌడీ షీటు రాజశేఖర రెడ్డి అంజయ్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండేటప్పుడు రౌడీ షీట్ తీసేయించినాడు వాళ్ళ ఫాదర్తో మీద. నన్ను అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. ఎలా అవుతాడు? రక్తం తాగేవాళ్ళు, రక్తం తాగే రాక్షసులు. ఊసై కేసులో ముద్దాయి, వెంకటనరసయ్య కేసులో ముద్దాయి, పలు దొమ్మి కేసుల్లో ముద్దాయిలు. పులివెందుల నియోజకవర్గంలో ఎంతమందినో హతమార్చినట్లు వాళ్ళ మీద టాక్ ఉంది, కేసులు ఉన్నాయి. ముస్లిమ్స్ బరేల్ గ్రౌండ్ ఆక్రమించినట్టు 1964 ప్రాంతంలోనే ఒక ఓఎస్ సూట్ ఫైల్ చేసినారు మహమ్మదీలు. ఏ విధంగా అవుతారు? వాళ్ళ నేపథ్యమే రక్తంలో పుట్టి రక్తంలో పెరిగినారు. ఎదుటివాని రక్తం కళ్ళ చూడడం అంటే వాళ్ళకు మిక్కిలి మక్కువ. ఇప్పుడు అక్కడ పులివెందులు తీసుకున్నట్టయితే పులివెందుల వైఎస్ఆర్ పులివెందుల, లేదా కడప వైఎస్ఆర్ కడప, ఈ పేరు వచ్చింది. మరి ఇంత రక్తపాతం అయితే అంత పేరు ఎలా రాజకీయ దీంతో? ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గెలిచేదంతా న్యాయము ధర్మము కాదు, ఓడేదంతా అధర్మము కాదు. రైట్. చాలా చోట్ల గెలిచిన చోట్ల అధర్మం ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు. కొన్ని చోట్ల గెలిచిన వైపు న్యాయం ఉండొచ్చు. అది అక్రమ పద్ధతుల్లో రిగ్గింగు, విపరీతమైన దౌర్జన్యము. ఆ భూమి మీద ఎవడైనా నేల మీద పులివెందుల నియోజకవర్గంలో బతికి బట్టగట్టాలంటే వాళ్ళ వైపున్నా ఉండాలా, సరెండర్నా అయిపోవాలా. వ్యతిరేకంగా ఎంతమంది నిలవన్నారు? మేము వచ్చి తొడగొట్టి సవాల్ చేసి జబ్బదరిసి మేము తెలుగుదేశానికి నిలబడుతున్నాము, మేము తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడిస్తాము, మా ప్రాణం పోయినా కానీ మేము వెనకంజ వేయము అని ఎంతమంది ప్రశ్నించినారు వాళ్ళను? ఒక మొఘలాయి దర్బార్లా, ఒక ఔరంగజేబ్ దర్బార్లా సాగిపోయింది వాళ్ళది, ఆటంకపరిచేవాడు లేకుండా. ఏ రోజైతే వాళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడాలనుకునే అప్పుడే ఈ ప్రజలకు పులివెందుల నియోజకవర్గంలో జీవించే హక్కు కావాలి. వాళ్ళ జీవించే హక్కును కాలరాయాలనే భావజాలాన్ని మేము సహించము. ప్రజలకు న్యాయము ధర్మము మంచినీళ్ళలా ప్రవహించాలి. వాళ్ళకు న్యాయం అనేది ఒక మహాప్రవాహంలా జరగాలి అని ఒక పవిత్రమైన లక్ష్య సాధన కోసం మేము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశాం. ఇప్పుడు గెలిచినారంటే అది ప్రాతిపదిక కాదు. లల్లు ప్రసాద్ యాదవ్ భార్య కూడా సీఎం అంటే అర్థం కాంది కూడా, ఆమె కూడా సీఎం అయింది ఈ దేశ చరిత్రలో. అట్లని పదవులు వస్తాయి, చాలామందికి వస్తాయి. ఉన్నత స్థానానికి ఎగబ్రాక్తారు. పెద్దవాడు అయినోడంతా బుద్ధివంతుడు గుణవంతుడని కాదు. కొందరు ఉన్నారు, అందరినీ ఆ దశలో చూడలేం. కాబట్టి విపరీతమైన భయం. మా బలమైన సామాజిక వర్గానికి ఆడ న్యాయం జరగకపోవడము, పులివెందుల్లో స్వాతంత్రానికి పూర్వం నుంచి స్వాతంత్రం తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని కన్సిడర్లోకి తీసుకోలేకపోవడము, మాకు న్యాయం కలిగించకపోవడము, మాకు సముచితమైన న్యాయం జరగలే. అయినా కానీ ఆ వైపు జెండా పట్టేది మా వాళ్ళే, మా రక్తమే, ఈ వైపు మా రక్తమే. కాబట్టి అదొక ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ గెలుపుకు. ఏ రోజైతే పెడకంటి రెడ్ల కాడ పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందో, న్యాయం జరిగిందని బయట ప్రపంచానికి కూడా తెలియాల. అప్పుడు జిల్లాలోనే రాజశేఖర రెడ్డి అనుకుంటున్నాడు కదా, కుటుంబం జగన్ అనుకుంటున్నాడు నాది కంచుకోట అని, పేక మెడల ఒక పేపర్ కోటల పర్ర 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 చినిగిపోతుంది. వాళ్ళకు మతం తప్ప ఏముండదు. రెడ్లని స్టేట్లో కన్సాలిడేట్ చేసుకోవడము. మా వాళ్ళు కాపులంతా, హిందూ వ్యవస్థలో ఉండే వాళ్ళంతా మనవాడు అని ఉప్పించే వాటం లేక నెత్తిన పెట్టుకోవడం, మనవాడే అనడము, రెచ్చగొట్టడం, అవతలని సాగ్గా చూపడము, వీళ్ళని కన్సాలిడేట్ చేయడము. వాళ్ళ దగ్గరికి పోయి మతస్థుల ఓట్లు మేము జీసస్ అని చెప్పడము, అది చేయడము.
మావాడు కానే కాదు, కాపు కాదు. మేము మిగతా వాళ్ళని ఒప్పుకుంటాం. రెడ్లల్లో ఉండే సబ్ క్యాస్ట్లు, హిందూ మత పరిధిలో ఉండే వాళ్ళని అందరినీ అంగీకరిస్తాం. కమ్మలను, బల్జలను, తెలగలను, ఒంటరిని, కాపులను, వీళ్ళందరినీ, వెలమలను కూడా అంగీకరిస్తాం. ఎందుకంటే మేమంతా కూడా పూర్వాశ్రమంలో దుర్జయమహార సంతతి. ఇంకా తొలి దశలో గొల్లలు, బోయలు, పాలయేకిలి, కుర్రవ వీళ్ళంతా కాపు సామాజిక వర్గం నుంచే విడిపోయిన వాళ్ళు, తర్వాత ఓడిపోయిన వాళ్ళు. కాకతీయుల సేనాధిపతి గోన గన్నారెడ్డి చరిత్ర రాసినాడు, అడవి బాపిరాజు ప్రియాంబుల్లోనే వచ్చాది. దుర్జయ మహారాజు సంతతి అయిన రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగాని ఆయన రాస్తాడు. కులాల హిస్టరీ రాశాడు బ్రిటిష్ కాలంలో, థరిస్టన్ అనేవాడు. ఆయన కూడా రాశాడు ఏ కులాలు ఇంకా కొన్ని, ఈ బోయ ఇవన్నీ చెప్తే కదా, ఇవన్నీ కూడా కాపు కులాలే. 1851 జనాభా లెక్కల్లో ఇవన్నీ కూడా ఎక్కించారు. ఇప్పుడు రెడ్ల పురాణం చూసుకోండి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ ఇవన్నీ వస్తాయి మాకు 39 శాఖల్లో. కమ్మ పురాణంలో అదే వచ్చేది, వెలమ పురాణంలో అదే వచ్చేది, కాపు పురాణంలో అదే వచ్చేది. వాళ్ళు మా సోదరులు, మా ఒకప్పుడు మా సోదరులుగా ఉండి వీళ్ళు ఇతర మతాలేకి పోయినప్పుడు మా సంస్కృతి లేదు, మా కట్టు లేదు, మా బొట్టు లేదు, మా ఆచారం లేదు, మా వివాహ వ్యవస్థ లేదు, మా కర్మకాండ లేదు, అన్నీ భిన్నమైపోయినప్పుడు మావాడుగా మేము అంగీకరించాం. మా హిందూ మత సిద్ధాంతం ఏది? సర్వమానవ సమానత్వాన్ని, సర్వమానవ ప్రేమను కోటి గొంతులతో సాటి చెప్పమని, కోటి గుండెలతో సాటి చెప్పమని మేము సాటి చెప్తాం. ఈ ప్రపంచంలో ఉండే మానవ జాతి అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలా, సుఖంగా శాంతిగా ఉండాలా, అందరూ ఆనందంగా జీవించాలా, అందరికీ ఏ ఒక్కరికి ఏ వ్యాధి రాకూడదు, చిరకాలం చిరంజీవులై వర్ధిల్లాలా, ఎవరు అర్ధాయుష్కులుగా ఉండకూడదు, ఎవరు అయినా కానీ పూర్ణాయుష్కులుగానే ఉండాలా, అందరం కలిసి తింటాం, ఏ కష్టము లేకుండా ఉంటాం అనేది మా సిద్ధాంతం. అవి అలా చెప్పవు. ఇప్పుడు క్రైస్తవం ఏం చెప్తుంది? క్రైస్తవంలో కులాలు లేవు, ఈ ప్రపంచంలో ఉండే క్రైస్తవ సోదరులంతా మా సోదరులు, అన్యులు కాదు. ఈ ప్రపంచంలో ఉండే మహమ్మదీయులంతా మహమ్మద్ నబీని నమ్మినోడు, అల్లాను నమ్మినోడు, మజీదుని నమ్మినోడు, రంజాన్ నమ్మినోడు వాడు మహమ్మదీయుడే. నమ్మకుంటే కాదు వాళ్ళకు. మాది అట్లా కాదు. సర్వేజన సుఖినో పోతు, వాళ్ళను కూడా మేము ప్రేమిస్తాం. మా దాంట్లో ఒక భాగం అది. మనిషి అనేవాడిని ప్రేమించడం, మట్టిలో కూడా దేవుడు ఉన్నాడని ప్రేమిస్తాం. మట్టిలో, పుట్టలో, చెట్టులో, గాలి ఇస్తుంది కదా, నిప్పులో కూడా పంచభూత నిప్పులో కూడా వేడి లేకపోతే 36 సెల్సియస్ లేకపోతే మనిషి బతకడు, గాలి లేకపోతే బతకడు, తిండి లేకపోతే బతకడు, భూమి లేకపోతే మనం ఎలా జీవిస్తాం?